మొదట మనం నులిపురుగులంటే ఏంటి, అవి ఏ విధంగా పిల్లల పేగుల్లోకి ప్రవేశిస్తాయో తెలుసుకుందాం. నులిపురుగులు తీసుకునే ఆహారంతో పాటు పేగుల్లోకి ప్రవేశించి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను అవి పీల్చుకోవడంతో చిన్నారులు రోగాల పాలవుతారు. పిల్లల్లో సాధారణంగా 3 రకాల నులిపురుగులు కనబడతాయి: ఏలికపాములు, నులిపురుగులు, కొంకి పురుగులు. ఈ నులిపురుగులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, బహిరంగ మల విసర్జన చేయటం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతాయి. సంక్రమణం ఉన్న పిల్లలు నులిపురుగుల గుడ్లను తమ మలంతో నేలను కలుషితం చేస్తారు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం ద్వారా, లేదంటే మురికి చేతుల ద్వారా, లేదా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా నులిపురుగుల సంక్రమణకు గురవుతారు. నులిపురుగులు సంక్రమించిన పిల్లల్లో గుడ్లు, లార్వాలు క్రిములుగా అభివృద్ధి చెందుతాయి. ఈ నులిపురుగులు తిరిగి గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం, నులిపురుగుల సంక్రమణ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఎలా చూపుతుందో మనం ఒక్కసారి చూసి తెలుసుకుందాం. నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతారు. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఈ అనారోగ్యం వల్ల స్కూల్కి, అలాగే అంగన్వాడీ సెంటర్లకు హాజరు కాలేకపోతారు. పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన చాలా సులువైనది మరియు సురక్షితమైనది. ఈ నులిపురుగుల నిర్మూలన వలన పిల్లల్లో రక్తహీనతను నియంత్రించటం, పోషకాల గ్రాహ్యతను పెంచటం, చదువు పట్ల ఏకాగ్రతను, నేర్చుకోగల సామర్థ్యాన్ని పెంచటం, పాఠశాల, అంగన్వాడీ సెంటర్లలో హాజరేటును పెంచటంలో దోహదపడుతుంది. సమాజంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని తగ్గించి నులిపురుగులను నిర్మూలిస్తుంది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన పిల్లలందరికీ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు మాత్ర అంగన్వాడీ స్కూళ్లలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్బెండజోల్ మాత్ర నులిపురుగుల సంక్రమణను నియంత్రించడంలో సహాయపడుతుంది. 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మరియు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కార్యకర్తలచే ఈ మాత్ర వేయబడుతుంది. 6 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ సంబంధిత టీచర్ ద్వారా స్కూల్లో వేయడం జరుగుతుంది. అనారోగ్యం వలన లేదా గైర్హాజరీ వలన నులిపురుగుల నిర్మూలన దినం రోజున మాత్రలు వేసుకునే పిల్లలకు మాత్ర తిరిగి వేయు దినమున మాత్రలు వేయడం జరుగుతుంది. పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన చాలా సులువైనది మరియు సురక్షితమైనది. ఈ నులిపురుగుల నిర్మూలన వలన పిల్లల్లో రక్తహీనతను నియంత్రించటం, పోషకాల గ్రాహ్యతను పెంచటం, చదువు పట్ల ఏకాగ్రతను, నేర్చుకోగల సామర్థ్యాన్ని పెంచటం, పాఠశాల, అంగన్వాడీ సెంటర్లలో హాజరేటును పెంచటంలో దోహదపడుతుంది. సమాజంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని తగ్గించి నులిపురుగులను నిర్మూలిస్తుంది. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుగునప్పుడు